సార్ మీరు వైద్యం చేసినప్పుడు ఇక్కడ వైద్య విద్యలో నైపుణ్యం లేదా నిపుణత లేదని చెప్పేసి ఈవెన్ ఇయర్ వేస్ట్ చేసుకొని మళ్ళీ పీజీ అయిపోయి మీరు అక్కడ ఎంఎస్సీ చేసినారు, అక్కడ పీజీ చేసినారు. సో ఇప్పుడు పరిస్థితి చూస్తా అంటే 3 కోట్ల రూపాయలైనా కానీ ఎంబీబీఎస్ సీటు కొనుక్కొని పట్టా తీసుకునే వారి సంస్కృతి పెరుగుతుంది. సో అప్పటికి ఇప్పటికి ఎలా మారింది ఎంబీబీఎస్ విద్యా విధానం? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తారు? కొన్ని కారణాల చేత ఈ ఎంబీబీఎస్ వైద్య విద్య ఖర్చు ఎక్కువైందండి. ఉదాహరణకి మీరు అన్నారు కదా 3 కోట్లు డొనేషన్ కట్టాల్సి వస్తుంది. అది కాలేజ్ వాళ్ళని కూడా మనం ఏమీ అనడానికి లేదు. గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రకారం కాలేజీ పెట్టడానికి ఖర్చు ఎక్కువైనప్పుడు ఆబ్వియస్లీ ఎక్కువ డొనేషన్ తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు ఎక్కువ ఫీజు కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నామ్స్ విషయంలో కొద్దిగా సడలించినట్టయితే తక్కువ ఖర్చుతోటే వైద్య కళాశాలను స్థాపించగలిగితే అప్పుడు ఫీజులు కూడా తగ్గిపోతాయి. కొన్ని నామ్స్ని మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్తానండి, వైద్య కళాశాల పెట్టాలంటే 9 ఎకరాల ల్యాండ్ కావాలని ఒక రూల్ ఉంది. ఇవాళ హైదరాబాద్లో 9 ఎకరాలు కావాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? అదంతా మళ్ళీ విద్యార్థుల మీదే భారం వేయాల్సిందే కదా. ఎవరు వాళ్ళ జేబులోంచి పెట్టరుగా. యాక్చువల్గా పెట్టాలి. ఒక వైద్య సంస్థ అనేది ట్రస్ట్ ద్వారానే నిర్వహించాలి, కళాశాల అనేది ట్రస్ట్ ద్వారానే. కానీ ఏ కళాశాల అయినా ట్రస్ట్ అయినా సరే అది నడవాలి అంటే దాని ఖర్చులు ఎవరో ఒకరు భరించాలి. అయితే ఆ 9 ఎకరాలు అలాంటి వాటిని మనం కొన్నిటిని తగ్గించినట్టయితే మనం 1 ఏకర్లో కూడా మనం కళాశాల పెట్టచ్చు, 2 ఎకరాల్లో కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఖర్చు తగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇవాళ వైద్య కళాశాల పెట్టాలి అంటే ముఖ్యమైన ఖర్చు ఏంటి అంటే ల్యాండ్, బిల్డింగ్. సో ఈ కొన్ని జాగ్రత్తలు చేసినట్టయితే కనుక మన వైద్య కళాశాలలో అయ్యేటువంటి ఖర్చు తగ్గించినట్టయితే తక్కువ ఖర్చుతోటే మనం వైద్యుల్ని మనం తయారు చేసుకోగలుగుతాం. మనం తక్కువ ఖర్చుతో తయారు చేసినప్పుడు వారి ఫీజులు కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను 10 కోట్లు పెట్టి చదువుకుంటే నేను ఆ 10 కోట్లు సంపాదించుకోవాలి కదా. అదే నేను 1 కోటి రూపాయలు పెట్టి చదువుకుంటే నేను సంపాదించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. సో ఇదొక్కటి మనం ప్రభుత్వం కనుక ఈ పద్ధతిలో ఈ మార్గంలో కూడా ఆలోచించినట్టయితే బాగుంటుంది. ఇంకోటి సార్, అంటే ఇక్కడ జరుగుతున్న మార్పు చూస్తే అంతకుముందు మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి సీట్లు ఇచ్చి ప్రతి రంగంలో వాళ్ళని మనం తీసుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం యాక్చువల్గా వైద్య విద్యలో ముఖ్యంగా అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు. ఆల్మోస్ట్ 70% అమ్మాయిలు, 30% అబ్బాయిలు ఉంటున్నారు. సో ఇది హర్షించదగ్గ విషయమా లేదా ఆందోళన చెందాల్సిన అంశమా? దీనిపై మీ వివరణ, మీ విశ్లేషణ ఏంటి? ఇది నాకైతే కొద్దిగా ఆందోళన చెందాల్సిన విషయమే అనిపిస్తుంది. అలా అని వారి హక్కుల్ని మనం తీసేయడానికి అవకాశం మనకు లేదు. కానీ ఇబ్బంది ఏంటంటే మన సమాజంలో ఆడవాళ్ళకి మదర్హుడ్, తల్లి బాధ్యత అనేది వారు తప్పించుకోలేనిది, వారు చేయాల్సిన మొట్టమొదటి బాధ్యత కూడాను. అంటే ముందు పిల్లల్ని బాగు చేసుకోవాలి అంటే తల్లి సమయాన్ని వెచ్చించాల్సింది. ఇక్కడ వైద్యంలో ఈ మెడికల్ ఫీల్డ్లో వచ్చేటప్పుడు ఒక ఇబ్బంది ఏంటంటే ఒక డాక్టరు రోజుకి 30-40 మంది రోగుల్ని చూసి నెలకి ఒక 60-70 ఆపరేషన్లు చేసినట్టయితేనే వారి యొక్క నైపుణ్యం మెయింటైన్ అవుతుంది. అంటే నేను ఒక ఆపరేషన్ 2 ఏళ్ళుగా చేయలేదండి అంటే నేను రోజుకి 4 గంటలే పనిచేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ నేను 2 ఏళ్ళుగా నేను చేయలేదు. ఇవాళ చేయాలంటే నాకేమవుతుంది? చేయలేను. 2 ఏళ్ళుగా నేను చేయని పని ఇవాళ నేను ఆపరేషన్ చేయాలి అంటే నాకు ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పట్టిన ప్రతిసారి కూడా మనకి రిజల్ట్ తగ్గిపోతుంది. సో నా నైపుణ్యం నాకు కంటిన్యూ అవ్వాలి అంటే అదే స్థాయిలో నేను కొన్ని క్రిటికల్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్, ట్రీట్మెంటు, పేషెంట్ని చూడడం జరగాలి. అంటే రోజుకి నేను ఒక 10 గంటలు పనిచేస్తేనే ఇది సాధ్యపడుతుంది. ఆడవారికి మదర్హుడ్, తల్లి బాధ్యత, కుటుంబ బాధ్యత, తర్వాత వృత్తి బాధ్యత. ఇది ఒక చిన్న ఇబ్బంది. ఇది ఆడవారు ఎక్కువ అవడం వల్ల కొద్దిగా ఆందోళన చెందుతున్నాను నేను. నా మటుకు అయితే నాకే ఒకసారి అనిపిస్తూ ఉంటుంది,
ఒక 15 ఏళ్ల తర్వాత నాకు ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైతే మగ డాక్టర్లు దొరుకుతారా? ఆడవాళ్ళే ఉంటారు. అంటే వారు చేయగలుగుతారా? ఒక విధంగా చెప్పాలంటే 10 మగ డాక్టర్లు చేసే పని చేయాలి అంటే మనకి 20 మంది ఆడ డాక్టర్లు కావాలి. అంటే నేను వాళ్ళని కించపరచట్లేదు, వారంటే నాకు గౌరవం, భక్తి. కానీ ఎందుకు అంటే వారికి ఇతర బాధ్యతలు ఉన్నాయి, మగవాళ్ళకి ఇతర బాధ్యతలు ఏం లేవు. ఓకే. ఒక డాక్టర్గా వారు చేయాల్సిన బాధ్యత కంటే ఇంకా గురుతరమైనటువంటి బాధ్యత ఏంటి అంటే పిల్లల్ని పోషించడం, పిల్లల్ని పెద్దవాళ్ళని చేయడం, సమాజానికి ఉపయోగపడేగా పిల్లవాళ్ళని పెద్దవాళ్ళగా చేయడం. ఇది తల్లే చేయగలదు, ఇంకెవరూ చేయలేరు. ఓకే. ట్రీట్మెంట్లు కావాలంటే మగవాళ్ళు కూడా ఇవ్వగలరు. మగవాళ్ళు వెళ్ళి పిల్లల్ని పెద్దవాళ్ళని చేయమంటే వాళ్ళు, ఒక దేశం ఎలాగ ఉంటుంది అంటే ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా అంటే తల్లిని బట్టే ఉంటుంది. తల్లి ఎడ్యుకేటెడ్ అయితే దేశం అంతా ఎడ్యుకేటెడే. సో చిన్న ఇబ్బంది ఏంటంటే వారు ఎక్కువసేపు వృత్తిపరంగా ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. సార్, గత 30-40 సంవత్సరాలుగా చిన్నపిల్లలు నువ్వు ఏమవుతావు అంటే డాక్టరా, ఇంజనీర్ అని చెప్తారు సాధారణంగా. ఇప్పటికి కొంతమంది అదే సమస్య ఉంది. బట్ మీరన్న దాన్ని బట్టి చూస్తే మగవాళ్ళు ఎక్కువ ఈ రంగంలోకి రాకపోవడానికి అంటే ఇంట్రెస్ట్ చూపట్లేదు. దీనికి గల కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? అంటే మా వైద్య విద్య వృత్తిలో ఒక క్రిటికల్, అంటే మనకి కావాల్సిన నిత్యావసర వస్తువులకు కావాల్సినటువంటి సంపాదన సంపాదించుకోవడానికి పట్టే సమయం దగ్గర 10 నుంచి 13 ఏళ్ళు. అదే ఇంజనీరింగ్ అనుకోండి, తొందరగా అయిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా కాళ్ళ మీద నిలబడడానికి నాకు దగ్గర 30 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అయింది. నా తమ్ముడు 21 ఏళ్ళకి ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్లో చేరారు, మంచి జీతం. వాడికి 22 ఏళ్ళకి వాడు సెటిల్ అయిపోయాడు లైఫ్లో. ఓకే. నేను 30వ ఏట కూడా ఒకవేళ ఈ మంత్ ఏమీ ఇన్కంలో అయితే మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, అటువంటి పరిస్థితి. సో వైద్య వృత్తిలో ఒక స్థాయి వరకు రావడానికి 10 నుంచి 13 సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ పరిస్థితి అలాంటిది, అలా చేస్తేనే మనం చేయగలుగుతాం. సో అది ఒక ఇబ్బంది. ఆ ఇబ్బంది వలన మగపిల్లలు చాలామంది ఎక్కువగా ఇతర ఎంబీఏ అనండి, ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారు. మెడిసిన్ వైపు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే ఆడపిల్లలు చక్కగా ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నారు, వాళ్ళు ఎంట్రన్స్లో వాళ్ళు మార్కులు కొడుతున్నారు. మగపిల్లలకి ఫ్రెండ్స్, పార్టీలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో వాళ్ళు కంపీట్ చేయలేకపోతున్నారు. అది కూడా ఒక రీజన్. సో ఫైనల్గా సార్, చివరి క్వశ్చన్ ఏంటంటే, అంటే ఏది ఒక మంచి డాక్టర్ను తయారు చేస్తుంది? మంచి డాక్టర్ అంటే ఏంటి? అంటే హాస్పిటల్కి ఎక్కువ డబ్బులు తీసుకొస్తే మంచి డాక్టరా, ఎక్కువ వైద్యం తెలిస్తే మంచి డాక్టరా, ఎక్కువ ఆపరేషన్ చేస్తే మంచి డాక్టరా, ఎక్కువ కాలం సేవలు చేస్తే మంచి డాక్టరా? సో ఒక వ్యక్తిని ఏది మంచి డాక్టర్ చేస్తుంది? కొత్తగా ఈ వృత్తిలోకి రావాలనుకున్న వారికి, ఈ వృత్తి చదువుతున్న వాళ్ళకి, ఒక 40 సంవత్సరాలు సేవ చేసిన వైద్యునిగా మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా సరే అండి, మన ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా ఆ వృత్తి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ప్యాషన్తో చేస్తే అది పని చేసినట్టుగా ఉండదు, చదివినట్టుగా ఉండదు, కష్టపడినట్టుగా ఉండదు. దే విల్ ఎంజాయ్ దేర్ లైఫ్. ఏ వృత్తిలోనూ లేనటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ ఈ వృత్తిలో ఇంకే వృత్తిలోనూ లేదండి. ఓకే. ఇంకా బహుశా ఇంకెక్కడైనా ఉంది అంటే పొలిటీషియనే. అయితే మేము సేవ చేసినప్పుడు వచ్చేటువంటి ఆనందం ఇంకెందులోనూ రాదు. ఏది మంచిది అంటే ప్యాషన్తో చేయగలిగితే గనక బాగుంటుంది. ప్యాషన్ లేకపోతే యూ కెనాట్ సక్సీడ్ ఈ ప్రొఫెషన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.